Welcome back, Masters. Rukmiyanam and the Turning of Time. She laughed that is a part of Sri Krishna Leela, his very being, his joy itself. కొంచెం ముందుకెళ్ళి మనం రీకాల్ చేసుకొని చదువుదాం. అదే ఇక్కడ తను కూర్చొని గార్డెన్ దగ్గరికెళ్ళినప్పుడు ఇట్లా నిద్రపోయాను అని చెప్పేసి ఏదో ఈవెంట్ జరిగింది కదా! శ్రీకృష్ణుడును ఉమను సుమతి చెప్తూ ఉందనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే తినకు అర్థమైంది. అప్పుడు ఆ లీలలో ఉన్నప్పుడు నన్ను వచ్చి ఉద్ధవ్ వచ్చి టచ్ చేశారు. తర్వాత ఉద్ధవ్ బాడీ వెకేట్ చేశాడని కూడా తినకు తెలిసింది. ఇంకా ఇషానును ఆ పాప ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరు పక్కపక్కన ఉండి లోన్‌లీగా ఫీల్ అవ్వకుండా ఈళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు అని కూడా చెప్పారు. అప్పుడు అంబ వచ్చెళ్ళింది. శ్రీకృష్ణ గూడా వచ్చారు అని చెప్పి చెప్తున్నారనమాట. అవునా! నేను నిద్రపోయాను. గార్డెన్ దగ్గర ఉండి ఓల్డ్ ఈవెంట్ మిస్ అయ్యాను. ఈ జాయ్ అంతా అమ్మని కలవలేకపోయాను అని సుజాత అనుకుంటూ ఉంటుందనమాట. అప్పుడు ఈమె నవ్వుతూ ఇదంతా శ్రీకృష్ణ లీల. ఇక్కడ ఏం ఇంత ఆనందం ఇదంతా అని చెప్తుంది. అండ్ మాతాస్ ఐ హావ్ కమ్ టు బిలీవ్ దట్ నాట్ ఎ థింగ్ టేక్స్ is here without her awareness. I was quiet for a few moments and then asked, how is it outside the palace walls? It has been so long, Amba, that I have almost forgotten what it is like. అదే మాత అడుగుతుందనమాట. ఎట్లా ఉన్నది? ఎట్లా బాగున్నది? బయట ప్యాలెస్ ఎట్లా ఉన్నది? ఇయన్నీ ఆహ్, అడుగుతుందనమాట. అంటే కొన్ని నిమిషాలు ఆగిపోయినాక ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న గోడలెట్లా ఉన్నది? చానాళ్ళయింది అమ్మ నిన్ను కలిసి చూసి ఇయన్నీ మర్చిపోయాను అని చెప్పి చెప్తుందనమాట. Count your blessings, Sujata, that you are able to remain here. Only the woman who have no place else can stay as long as you have. I nodded, understanding well what she meant. We chatted about various things, and then after a while, she said, I took it upon myself to visit your community to see what they were saying about you. My body stiffened as she spoke these words. I asked after you, saying that I had admired your dancing and wanted to invite you to perform for function at my home. ఇవంతా అయిపోయిన తర్వాత సుజాత అంతా ఈ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోనే ఉన్నట్టు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. అప్పుడు అంబ చెప్తుంది, "నువ్వు తప్ప ఇక్కడ ఎవరు ఎక్కువ కాలము ఉండలేదు" ఏమో తల ఊపుతూ ఉందనమాట. అవును అని ఇంకా అవి ఇవి ముచ్చట్లించుకుంటూ ఉండి, "అలా నువ్వు మీ కమ్యూనిటీకెళ్తే వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు నిన్ను? ఏం చేస్తారు? ఎట్లా ఉంటది?" అవన్నీ కొంచెం మాట్లాడుకుంటూ ఉండి ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆమె డాన్సింగు మళ్ళా నువ్వు మా దగ్గర ఒక పెర్ఫార్మన్స్ కూడా చెయ్యాలని కూడా చెప్తుందనమాట సుజాతకి. వాట్ డిడ్ దే సే? ఐ ఆస్క్డ్ ఇన్ ట్రెంబ్లింగ్ వాయిస్. ఏం చెప్పారు అని చెప్పి అడుగుతుందనమాట. షీ టుక్ మై హ్యాండ్స్ ఇన్ హర్స్. వన్ వుమన్ సెడ్, "యూ హ్యాడ్ బిట్రేడ్ మహేంద్ర, had tried to run away with another dancer, and that both of you had been killed. But another said that only the man's body had been found and that you just disappeared. She also revealed that Mahindra had pledged to find your body and drag it to the streets of Dwaraka. He doesn't believe you died and has said he would never give up looking for you. They don't know about Ishan. Nobody knows that you and Udo have a son. Sujata, you cannot live here, she said quietly as she tightened her grip on my hand. It's not safe for you out of there. I am sure Mata is aware of this. అదే ఏమో చేతులు పట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటే ఒక వుమన్ చెప్తుందనమాట. ఈ మహేంద్ర నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావు. నువ్వును ఇంకొక డాన్సర్ ఇద్దరు చనిపోయారు. కానీ ఆహ్, ఉదవ్ బాడీస్ అదే ఆ అబ్బాయి బాడీయే దొరికింది. నీ బాడీ కనపడలేదు అని అనుకుంటున్నారు. కానీ మహేంద్ర ఒకవేళ నువ్వు కనిపిస్తే నిన్ను లాక్కొచ్చి వీధుల్లో నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇదంతా నువ్వు చనిపోయావో ఇదంతా నమ్మాలా? వద్దా? నువ్వు చనిపోయావా? అనేది ఎవరికీ తెలియట్లేదు.
కాబట్టి నీకును, ఉదవ్‌కి ఇషాన్ గురించి అసలెవరికీ తెలీదు. నీకు, ఉదవ్‌కి ఇషాన్ ఉన్నాడన్న సంగతి కూడా ఎవరికీ తెలీదు. కానీ నువ్వు గనక ఇక్కడ ఉంటే చాలా ఇదవుతది అని చేతిలో చెయ్యేసి చెప్తుందనమాట. మంచిది కాదు. చాలా జాగ్రత్తగుండాలి. మాత మరి దీని గురించి ఏం చేస్తది? ఏంటి? అనేది అని నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు. I know, I replied in barely more than a whisper. I had nearly forgotten about the outside world, and hearing this didn't want to be reminded of it. Let's not talk about unpleasant things. Amba, you haven't been here for some time. I have missed you. There is nobody else with whom I can speak openly. అదే. అంటే నాకు తెలుసు వీళ్ళిట్లా జరుగుతదని సుజాత అంటుందనమాట. కొంచెం చెప్తూ ఉంది. చిన్నంగా చెప్పకుండా కొంచెం మామూలు వాయిస్‌తో చెప్తుందనమాట. ఇదన్నీ నేను మర్చిపోయాను. మళ్ళీ ఇవన్నీ గుర్తుకు తీసుకురావకు నాకు. ఇవన్నీ నాకు అంత ఇష్టం లేదు మాట్లాడటానికి అమ్మ అని చెప్పేసి అంటుందనమాట. నువ్వు తప్ప ఎవరు లేరు కదా నాకు ఇక్కడ ఇలాంటియన్నీ షేర్ చేసుకోవడానికని కూడా. అందుకని నేనంత ఓపెన్‌గా గూడా నీకు మాట్లాడలేకపోతున్నానని కూడా చెప్తుందనమాట. My husband was home and I was not able to get away, but Kansini has been eagerly waiting to see Ishan. She doesn't want to miss any part of his growing up. Look at the two of them, how happy they are to see one another. Kansini rarely opens up to other children or to anyone for that matter. అదే. అమ్మ చెప్తుందనమాట సుజాత అదే. మా ఇంట్లో మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. కానీ కాన్స్‌ని చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది ఇషాన్ కొరకు. ఇది ఎట్లా పెరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, వీళ్ళిద్దరూ మంచిగా ఉంటున్నారు. చాలా సంతోషకరంగా ఉన్నది. కానీ కాన్స్‌ని ఇషాన్‌తో అంత ఫ్రీగా ఉన్నంత ఎవరి దగ్గర ఓపెన్ అయ్యి మాట్లాడటం, షేర్ చేయటం ఇలాంటియన్నీ ఏమి లేదు అని చెప్పి అనుకుంటున్నారు. She has always been loving to Ishan since he was born, I replied, gazing at the two who were deeply involved in conversation. I think she is the only one who understands what he is saying. Amba laughed. అది. అంబ చెప్తుందనమాట. ఇదంతా సుజాత అమ్మ కూర్చొని మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈశాన్య కాన్స్‌ని చాలా ఇష్టపడుతుంది. పుట్టినప్పటి నుంచి చూస్తుంది కాబట్టి వీళ్ళిద్దరికీ మంచి ఏది మాట్లాడుకున్నా గానీ మాట బాగా కలుస్తున్నది. ఇగ వీళ్ళిద్దరే బాగా అండర్‌స్టాండింగ్ చేసుకొని ఏం చేస్తున్నా, ఏం చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్పి అంబ నవ్వుతూ చెప్తుందనమాట. There was a knock on the door. That's for me, Amba said reluctantly. Time to leave. I hate to pull them apart, but I must return before my husband comes home. He watches me carefully these days. She sighed. This is a short visit, I know, but I will come again soon. Pressing my hands in hers, she said quietly, have faith in Mata, and all will be well. I nodded and watched as she pulled the tearful Kansini away from her little friend. అదే తలుపు శబ్దం వచ్చినట్టు ఇందనమాట. అని ఇంకా అంబ చెప్తుంది. ఇది నా కొరకు. నేను ఎళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి ఇంట్లో ఉండాలి. ఇంకొకటేంటంటే నన్ను దగ్గర నుంచి నేనేం చేస్తున్నానో అన్నీ తను అబ్జర్వ్ చేస్తున్నారు మా హస్బెండు. ఈ ఈ మధ్య. అందుకని జెప్పి ఇది చిన్న విజిట్. అప్పుడప్పుడు మళ్ళా వస్తాను అని చెప్పి చేతుల్లో చేసి చెప్పి వెళ్ళిపోతుందనమాట. వెళ్తూ నా అమ్మ మాత మీద నమ్మకం ఉంచు. మాతకు తెలుసు ఏం చేయాలో నీకు మంచితనం అంతా అని తల ఊపింది ఊపి అప్పుడు కాన్సన్ దగ్గర నుంచి ఇషాన్‌ని లాగిందనమాట. అదే లిటిల్ ఫ్రెండ్ నుంచి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా! మళ్ళా తను గూడా ట్రబుల్‌లో ఉంటది కదా! ఇబ్బంది పడకుండా ఉండటానికి అని. I tried not to dwell on what Amba had told me about Mahendra, but just hearing his name had instilled fear in me. As long as Mata allowed Ishan and me to remain in the woman's quarter, we would be safe. I reasoned. As I went about my many duties, I pushed away concerns that lurked in the back of my mind. Instead, I tried to strengthen my faith in Mata, confident that she would not allow me to return to the wolves who were waiting to bite me. In the 3 years since the night of the attack, I had only seen Martha a handful of times, and yet she was becoming an abiding presence for me. Not a day passed when the woman did not speak of her, referring to her generosity, her care,
Her selfless love expressed in so many ways. It seems that every one of us felt a very special relationship with her because she had rescued each of us from some tragic event. I was not alone in wondering why she showed such care. How often I heard others express similar sentiments. అదే ఈమ అంబ చెప్పింది కదా మహీంద్ర గురించి. ఆ మహీంద్ర పేరు విన్న దగ్గర నుంచి కొంచెం నాకు భయంగా అనిపిస్తుంది. కానీ అమ్మకు తెలుసు నన్నును ఇషాన్ని ఈ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నంత కాలం నేను చాలా జాగ్రత్తగా చాలా ఎవరికీ తెలీదు ఇక్కడ ఉన్నది. నేనేం చేసేది నా డ్యూటీస్ ప్రకారం ఉన్నయన్నీ ముందుకెళ్తూ ఉంటే నా మైండ్ ఏమి దాని గురించి ఆలోచించలేదు. కానీ కొంచెం అమ్మ అమ్మ మీద నమ్మకం ఉంచుకొని నేను ముందుకెళ్తున్నాను. చాలా నమ్మకం ఉంది నాకు. అందుకని ఈ ఇన్నాళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఏం చెప్తది తర్వాత ఏదని. ఈ 3 ఏళ్లలో ఒక్కరోజు రాత్రిపూట కూడా అమ్మ చేసిన పనులు కానీ, నాకు కాపాడింది సారీ. ఇదంతా నాకు గుర్తు తెచ్చుకుంటే చాలా అమ్మ దగ్గరున్నంత ఆనందం, హ్యాపీ ఉంది. కానీ ఒక్కొక్కసారి ఆమె జనాల మీద చూపిచ్చే ప్రేమ, కరుణ, దయ ఈ ఎట్లా ఆమె సెల్ఫ్ లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడం ఇయన్నీ చాలా స్పెషల్‌గా ఉన్నది. ఒకళ్ళకొకళ్ళకి నేనొక్కదాన్నే అనుకున్నాను ఈ వుమెన్స్ క్వార్టర్స్‌లో. ఒక్కొక్కళ్ళకి చాలామంది వుమెన్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కథలున్నాయి. అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి ఆ క్వార్టర్స్‌లో అందరిని టేక్ కేర్ చేస్తుంది. ఇలాంటిది చాలా సిమిలర్‌గా అందరూ సెంటిమెంట్‌తో అమ్మని నమ్మి ఇలాంటియన్నీ కాపాడుతూ ఉన్నారు అని కూడా చెప్తుందనమాట. Several weeks after my visit with Amba, Samati came to find me. There was urgency in her voice. Come quickly, Sujata. Mata wants me to take you to the eastern gate of the city. But we must hurry. అది. కొన్ని వారాలు అమ్మ వచ్చి ఎళ్ళిన తర్వాత సుమతి వచ్చిందనమాట. వచ్చి త్వరగా మాట్లాడేసి చెప్తుందనమాట. చాలా త్వరగా ఎళ్ళాలి. అమ్మొచ్చింది. నేను ఈస్ట్ వైపున్న వాకిలికెళ్ళి తూర్పు వైపున్న సిటీలో వాకిలున్నకెళ్ళి అక్కడికి ఎళ్ళాలి. త్వరగా రా అని చెప్పి అంటుందనమాట. షీ వాంట్స్ మీ టు లివ్ హియర్ టు గో ఔట్. ఐ ఆస్క్డ్ ఇన్ అలారం. ఓకే. అమ్మ నన్నిక్కడ ఉండమంది గదా! నన్ను బయటికెళ్ళమంటుందా ఏంటి అనేది అంటుందనమాట. షీ నోడెడ్. అర్జున, the third Pandava brother and one of the great warriors of the era is arriving, and Sri Krishna has gone to meet him. You did not see Sri Krishna when he came to these quarters, but now if you hurry, you can catch a glimpse of him. అదే. ఆమ సుమతి చెప్తుందనమాట. ఏమని చెప్తుందో అంటే, ఈ దగ్గరికి తీసుకురమ్మను గదా! అర్జున మూడో పాండవుల తమ్ముడు. యుద్ధం ఒకటి జరుగుతుంది. అక్కడికెళ్దాము. అక్కడ శ్రీకృష్ణుడు అర్జున్‌ని మీట్ అవ్వటానికి వెళ్తున్నారు. శ్రీకృష్ణుడు నువ్వు క్వార్టర్స్ దగ్గరకొచ్చినప్పుడు నువ్వు చూడలేదు కదా! అందుకని అక్కడ చూడొచ్చు. అక్కడ మాట్లాడొచ్చు అని చెప్తుందన్నమాట. What about Ishan? You must take him. There is no time to make any arrangements, but you must cover yourself well. I will accompany you. When she saw the look of concern on my face, she added, you will be safe with me. I looked at my clothing, thinking I must change into something more formal if I was to leave the palace. But she urged me, there is no time to lose, Sujata, or we will miss them. All of Dwaraka will be there to see Sri Krishna receive Arjuna. అదే త్వరగా వెళ్ళాలి. ఈశాన్ గురించి ఏంటి అని సుజాత అడుగుతుందనమాట. ఆహ్, లేదు లేదు వెళ్ళాలి. ఈ అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ గురించి ఏమి చేసుకోకు త్వరగా వెళ్ళాలని తను చెప్తూ ఉందనమాట. కానీ మా ఫేసు ఇయంతా చూసుకొని సుజాత బట్టలు మార్చుకోవాలి అనంటే, "నువ్వు ఇయన్నీ చేసి ఫార్మల్‌గా ఈ ప్యాలెస్ దగ్గరికెళ్తున్నావు. ఇయన్నీ చేసావనుకో త్వరగా కానీ, లేదు అంటే నువ్వు మిస్ అవుతావు. ద్వారకా సిటీలో ఉన్న ద్వారకా వాళ్ళందరూ శ్రీకృష్ణుని మీట్ అవ్వడానికి అందరూ వస్తున్నారు. అర్జునను, శ్రీకృష్ణ దగ్గర ఇద్దరు అని చెప్పి చెప్తుందనమాట. All of Dwaraka, I whispered as I prepared to leave with her, lifting Ishan into my arms and doing my best to shield my face with my head covering. I followed her down the hallway to the large wooden doors that were guaranteed by two priest looking warriors.
It had been more than 3 years since I had experienced the outside world, and my inside shook when I took some steps beyond the large wooden doors. అదే ఎందుకంటే సుమతి చెప్తది కదా! నేనున్నాను. నిన్ను ప్రొటెక్ట్ చేయగలను. నీకేమి ఇబ్బంది లేదు. ఇట్లా అంటే ఆమె బట్టలు మార్చుకోవాలి. ఇలా ఆలస్యం అయితక నువ్వు మిస్ అవుతావు అని చెప్తుంది. తర్వాత ఈ ద్వారకా నుంచి వెళ్తున్నాను. ఇదంతా రెడీగా అని ద్వారకా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారా అని అనుకోని చూస్తూ ఎళ్తుందనమాట. కానీ ఇషాన్ని ఎత్తుకొని సుజాత చేతుల్లో పట్టుకొని కవరు, ఈ తల అన్ని హెడ్ అంతా కిందకి పెట్టుకొని హాల్‌వేలో ఎళ్తూ ఉంటే డోర్‌లు, తలుపులు తీసుకొని ఎళ్తూ ఉందనమాట. అక్కడ ఇద్దరు వారియర్స్ ఉంటారు కదండీ! సేవకులు ఇట్లాగా వాకిట్ల దగ్గర అదున్నారు. కానీ ఆమె 3 ఏళ్ల నుంచి బయట ప్రపంచమే చూడలేదనమాట. ఎట్లా ఉంటది ఏంటని ఈ డోర్ల మధ్య తలుపులు తీసుకొని అడుగులు అడుగులేస్తూ వెళ్తూ ఉందనమాట. My inside shook when I took some steps beyond the large wooden doors. Amber's recent words returned to me. Mahindra will drag your body through the streets of Dwarka if he finds you. A way of free report to me. అది ఏమంటుందంటే, ఈ ప్రపంచంలోకి బయటికెళితే మహేంద్ర నన్ను చూస్తే ఈ డోర్లు దాటుకొని ఇట్లా 3 ఏళ్లయింది కదా! దాటుకొని చిన్నంగా ఎళ్తుంటే అంబ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయన్నమాట. ఏమని? మహేంద్ర నన్ను తీసుకొనెళ్ళి అందరి ముందు నిలబడతారు అనేది ఆమె కొంచెం భయంగా ఉందన్నమాట సుజాతకి. A way of a freer ripple taught me what if someone recognized me to seek see Krishna. I would have to risk that. I was willing, but then I wondered, was this a test of my faith? I had no time to reflect as we had to hurry. My limb, a reminder of the SLED, along with the burn scars on my legs, prevented మీ ఫ్రమ్ వాకింగ్ క్విక్‌లీ. అదే. ఈమె కొంచెం భయమేస్తది. మహేంద్ర చూస్తే నన్నేమి లాక్కొనెళ్ళి అందరి ముందు నుంచుంటారు. ఎవరన్నా నన్ను గుర్తిస్తే ఏంటి? శ్రీకృష్ణుని చూడటానికి ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. హ్మ్. అని మాట్లాడుకుంటూ సుమతి ఈళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారనమాట. కాస్త ఒక్కోసారి అంది. కానీ తప్పదు. నేను అమ్మ మీద నమ్మకం ఉంచాను. ఆ నమ్మకాన్ని కూడా నన్ను టెస్ట్ చేయటం కొరకే వస్తుంది. త్వరగా వెళ్ళాలి అని అనుకుంటూ ఆమె కాళ్ళ మీద కొంచెం గూస్ బంప్స్ లాగా కూడా వస్తుందనమాట. అడుగులు అడుగేసి ఎళ్తున్నా గానీ భయముంది ఓ పక్క. అలా గూస్ బంప్స్ కొంచెం లెగ్స్ మీద, కాళ్ళ మీద ఇలా వస్తూ కొంచెం త్వరగా వెళ్ళాలి అనే తత్వంలో కూడా ఉందనమాట. ఐ హాడ్ టు స్ట్రగుల్ టు కీప్ అప్ విత్ సుమతి. అది. సుమతితో ఇది మరి తప్పదు. సుమతి కూడా మాత తెమ్మంది కదా! వెళ్ళాలి కదా! అని ఆమె కాళ్ళ మీద అట్లా వస్తున్నా గాని త్వరగా నడుచుకుంటూ వెళ్ళిందనమాట. Two gods acclaimed us, and I took comfort in their presence. But as we walked farther from the palace, the agitation, the rush, the bustle, the noise nearly overwhelmed me. For a moment I paused as the scene before me began to whirl and my legs became weak. I clung to his son for fear that I would faint and he would fall. Seeing my condition, Sumati placed her arm around my waist and hurried me along. I do not want you to miss this, Sujata. Mata was very clear that you must go to the eastern gate. అదే. ఇంకేమైంది ఈ త్వరగా వస్తూ ఉంది గదా! ఈ వాయిస్ అంతా విందనమాట. ఈమె కొంచెం ప్యాలెస్ వైపు నడుస్తూ ఉంటే హడావుడిగా నడుస్తూ ఉంటే ఈ క్రౌడు శ్రీకృష్ణుని చూడటానికి వచ్చినోళ్ళు ద్వారక చాలా మంది రావటము. ఇంకా కొంచెం మొమెంట్ అయినాక ఈమె అనుకుంటుందనమాట. ఈమె లోపల నా కాళ్ళు నేను నడవలేకపోతున్నాను. చాలా వీక్ అయిపోతున్నాను. ఈశాన్ గూడా పడిపోతాడేమో నా చేతిలో నుంచి అనగానే అప్పుడు సుమతి ఆమెని పట్టుకొని నడుము వైపు చేసి పిల్లోడు జారకుండా చూస్తూ ఉందనమాట. కానీ త్వరగా వెళ్ళాలి అనే ఆ తత్వంలో ఉన్నారు ఇద్దరు. లేదంటే సుమతి అంటుంది, "నువ్వు మిస్ అవుతావు. ఇది తప్పేం లేదు. అమ్మ చెప్పింది. నిన్ను ఈస్టర్న్ గేట్ ద్వారానే తీసుకొని రమ్మంది" అని కూడా చెప్పింది మాత అని చెప్పి చెప్తుంది. అది గాక ఇంకా వెళ్తూ ఉంటే గార్డ్స్ కూడా మధ్యలో ఇద్దరు మంచిగానే చూసారని కూడా చెప్తున్నారు. The guards opened a way for us, cutting through the throngs that were all heading toward the eastern gate to see the arrival of the great warrior, the dear friend of Sri Krishna.
When we arrived, we found the area filled with people and guards. I had to stand as straight as I could to catch any glimpse of the chariot that has passed inside the gate. అది గార్డ్స్ కూడా దారి చూపిస్తూ కొంచెం ఉంది. తలుపులు తీసుకొని వీళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. అట్లా వెళ్తున్నప్పుడు ఈస్టర్న్ గేట్ ద్వారానే కొంచెం చూస్తూ ఎళ్లారు. ఎళ్ళినప్పుడు అక్కడ ఒక యుద్ధము, ఈ ఫ్రెండ్ ఆఫ్ శ్రీకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళు చూసిన జనాలు, మనుషుల్ని, ఆ గార్డ్‌లు ఇవంతా వస్తూ ఉంది గానీ, ఇంకా నుంచొని ఉండాలనమాట. కానీ ఈమెకి ఏమన్నా చారియట్లు అటు ఇటు వెళ్తూ ఉంటే గేట్ లోపలికెళ్తున్న రథాల మీద అప్పుడైనా చూడొచ్చు కదా అని అనుకుంటుంది. కెన్ యూ సీ దెమ్? ఐ ఆస్క్డ్ సుమతి, doing my best to peer over the many heads that stood between me and the chariot. I see only one chariot. అదే. "నువ్వు చూసావా?" అని సుమతిని అడుగుతుందనమాట. నేను చూస్తున్నాను, లుక్ చేస్తున్నాను. చాలా మంది తలకాయలు కనిపిస్తున్నాయి నాకును ఈ రథాలకి మధ్యలో. ఒక్క రథమే కనిపిస్తుంది. నేను ఒక రథంలోనే చూసాను అని చెప్పి చెప్తుందనమాట సుమతి సుజాతకి. After speaking to one of the guards who had accompanied us, she shook her head and said, "We are too late. It seems Sri Krishna has already left. Guards are trying to clear the road so that Arjuna's chariot can pass. Come." Grabbing my hand, she pulled me along. అది సుమతి చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటే గార్డ్స్ అన్నీ ఇంకా తప్ప ఎవరు లేరు. ఇంకా అనగానే తల ఊపి ఏమో చెప్తూ ఉంది. "మనం లేట్ అయ్యాము సుజాత." సుమతి చెప్తుంది. అందుకని కృష్ణుడు ఎళ్ళిపోయాడు. అందుకని గార్డ్స్ అందరూ రోడ్ క్లియర్ చేస్తున్నారు అర్జున్ రావడానికి అని చెప్పి ఈమె చేయి పట్టుకొని లాగుతుందన్నమాట. Several guards stood by the chariot, trying to keep people away from the vehicle and horses. Suddenly, there was an opening, and a pressing crowd pushed me forward, nearly toppling me and causing my face and head covering to slip off so that I was fully exposed. ఇంకా కొంతమంది ఉన్నారు గదా! గార్డ్స్ వీళ్ళందరూ వచ్చి చారియట్ ముందు నిలబడటం, మనుషులు నిలబడటం, ఈ వెహికల్‌కను, గుర్రాలకి మధ్య దగ్గర నిలబడటం ఇదంతా చూసేసరికి ఇంకా ఏదో చాలా క్రౌడ్ అవుతుంది. చాలా మంది ఎక్కువవుతున్నారు అని చూసారనమాట. అప్పుడు చూసినప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళొచ్చేమో అని చెప్పి చూస్తుంది. కానీ ఈమె ఫేస్ ఇయన్నీ కవర్ చేసుకొనుంది గదా! అదేమన్నా పడిపోతదేమో అని లేపోతే అందరికి తెలుస్తదేమో అనే భయంలో ఉన్నారనమాట. As I regained my footing, I found myself but a few steps from the chariot carrying Arjuna. Looking up, I was amazed by the sight of him. Never had I seen so much gold adorning a person, with large ornaments hanging from his neck and ears, and other ones wrapped around his muscular arms. Rays from the afternoon sun splashed over his form, brightening the gold until it shone like the radiant solar body itself. I could not imagine even the sun deva looking more luminous. Resting my eyes on his face, I took in his handsome form. I watched as his gaze pressed over the crowd, skimming this scene. A slight smile on his face in response to the joyous reception. So many had come out to see this heroic Rajkumar from the powerful kingdom of Hastinapur. Perhaps it was just my imagination, but I thought I saw his eyes momentarily fall on me, and it felt as if some personal connection had been made. So captivated was I by his presence that I could not tear myself away. I could not bear to move at all. అదే. ఈళ్ళు ఇట్లా మళ్ళా కాళ్ళు నుంచోలేనేమో అని అనుకుంటూ ఉంది. ఈ క్రౌడ్‌లో నేనేమన్నా పడితే కవర్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కలవి అందరిలో కనిపిస్తానేమో అని అనుకోని కొంచెం అట్లా ముందుకెళ్తూ ఉంది చారియట్ దగ్గర. అర్జున్ ఉన్న గుర్రపు బండి దగ్గరకి ఎళ్తూ ఉందనమాట. అట్లా చూస్తూ ఉంటే ఈమెకి ఆ పర్సన్ ఎప్పుడు ఇంత బంగారపు ఆభరణాలు ఎప్పుడు వేసుకోలేదు. నెక్, ఇయర్స్‌కి ఇయన్నీ పెట్టుకోలేదు. చాలా బలంగా ఉన్నారు. కానీ ఎండ పడుతున్నా కానీ అతని మీద సూర్య భగవానుడితో పోలుస్తున్నా గాని అంత
సౌందర్యవంతంగా అంత బాగా కలర్స్‌తో సోలార్ బాడీ అంతా ఉన్నది. ఇవన్నీ ఇమాజిన్ ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా, ఊహించలేకపోతున్నా. ఇవన్నీ నేను కానీ అంత సూర్య భగవానునికి ఉన్న అంత కళ అంతా వస్తుంది అని అతని వైపు కళ్ళు పెట్టి అట్లా చూస్తూ ఉందన్నమాట కొంచెం టైము. అలా చూస్తూ ఉన్నా గాని క్రౌడు అందరూ జరుగుతున్నారు కానీ, ఈమె ఆ సీన్ నుంచి జరగాలన్నా గాని చూడటం కానీ, కాస్త చిరునవ్వు అతన్ని చూసి ఫేస్ చేస్తాం. అతనికి, ఈమెకి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అట్లా కొంచెం ఫీల్ అవుతుందనమాట. ఆనందంగా ఉంది తన లోపల. కానీ అవన్నీ ఎట్లా అంటే రాజ్‌కుమార్ లాగా ఒక హస్తినాపురంకి ఒక కింగ్‌డమ్ లాగున్నారు ఇతను అని చెప్పి గుర్తు అనుకుంటుందనమాట. తర్వాత ఇది నా కలేనా అని అనుకోని అతను కళ్ళు పెట్టి అతని వైపు చూస్తూ ఉండగానే ఏదో ఈళ్ళిద్దరికి ఏదో ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది వీళ్ళిద్దరి మధ్య అనేట్టు భావన కలిగింది ఆమెకి. సో, క ఆ భావనను కూడా ఆమె గుర్తు తెచ్చుకొని క్యాప్టివేట్ వచ్చినందుకు ఆనందం తెచ్చుకుంటుందనమాట. కానీ ఆహ్, కొంచెం బాధాకరంగా ఏడవాలనే నాకని కళ్ళమ్మట నీళ్ళు కూడా లేకుండా ఉన్నది. కానీ నేను ఈ మొమెంట్‌ని ఇంకా ముందుకి నేను ఎట్లా తీసుకెళ్ళాలి? ఏం చేయాలి? అనే భావనలో ఉందన్నమాట. మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా షేర్ చేసుకుంటారా ఇక్కడ? Suddenly, one of his hearts rose up and let out a cry. This frightened Ishan, who was already fearful of the crowds, and he let out a loud scream, which brought me back to the moment. The guards had been busy clearing the way, and the chariot began to inch forward. And before I knew what was happening, he was gone. I stood rooted, my eyes fixed on the chariot as he rode away. The remaining guards were trying to keep people from following Arjuna. Then I heard someone called my name, Malini. యాహ్! ఈ ఇట్లా సడెన్‌గా హార్సెస్ వెళ్తూ ఆరవటము, కొంచెం ముందుకి జనాలు చూస్తే బెదరటం ఇట్లా ఉంటాయి కదా! అట్లా ఎళ్తూ ఉన్నప్పుడు ఈశాన్ ఏమన్నా భయపడి క్రౌడ్‌ని చూసి కొంచెం అరపొచ్చేసరికి ఎక్కడి నుంచి వస్తుందని ఈమె కొంచెం వెనక్కి తిరిగి చూసి ఆ మొమెంట్ గురించి ఈ గార్డ్‌లు కూడా అర్జున్ రోడ్లన్నీ క్లియర్ చేసేసి జనాలు ముందుకెళ్ళాలి కదా! ఈ గుర్రపు బండి కూడా ముందుకు జరగాలి కదా! కొంచెం కొంచెం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇదంతా చూస్తూ ఉంది ఈమ. కానీ కళ్ళబెట్టి గుర్రం నడిపే అతను చారియట్ అతను ఎట్లా ఎళ్తుంది? ఏంటి? అని చూస్తూ ఉందనమాట. కానీ మిగతా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఇట్లా ఉంటారు గదా! వారియర్స్ గార్డ్స్ వీళ్ళందరూ ఏంటంటే అర్జున వెళ్తుంటే, ఆ రథం ఎళ్తుంటే వాళ్ళందరిని కొంచెం దూరంగా ఉంచుతున్నారనమాట. రథానికేను అర్జున్ ఎళ్ళే పాత్‌కి దారి కాస్త క్లియర్ చేస్తున్నారు. ఈ లోపల ఎవరో చూసి మాలిని అని పిలిచారు అని అంటుందనమాట. ఎవరో పిలుస్తున్నారు అని ఉందనమాట. Still in daze, I automatically turned to see who was calling. I found myself face to face with a man who looked exactly like Abhishek, my long lost brother. అది. ఎవరు నన్ను మాలిని అని పిలుస్తున్నారు అని చెప్పేసి తి వే ఎవరో పిలుస్తున్నారు అని కొంచెం మొమెంట్ కాస్త ఆలోచించి ఎనక్కి తిరిగి చూద్దాం. ఎవరు పిలుస్తున్నారు అని చూసిందనమాట. ఫేస్ టు ఫేస్ చూసిన ఒక ఆ అబ్బాయి ఎవరో కాదు మా తమ్ముడు. నేనప్పుడు తప్పిపోయిన తమ్ముడు అని చెప్పి చెప్తుంది. అభిషేక్ గురించి మాట్లాడుతుంది. A spark is lit. Chapter 8, A Spark is Lit. Malini, he explained again in surprise. I could not respond as I was entirely captivated in the powerful connection with Arjuna's eyes. As the man called my name again, I suddenly became aware of my surroundings and pulled my head covering over me. But before I could speak, abruptly pulled me away, saying firmly, "You are mistaken. Her name is Sujata." Then she urged me forward. As I hurried away, trying not to stumble, I turned back for another glance at the man who I thought was Abhishek and caught sight of the confusion on his face. But Sumati was pulling at my arm instantly, and I allowed myself to be rushed back to our quarters at the palace. There were still many people on the street, and it was difficult for us to press through the crowd.
బట్ ద గాడ్స్ హూ హాడ్ అకామ్డ్ అస్ మేనేజ్డ్ టు క్లియర్ ఎ పాత్. అదే మాలిని అని ఎవరు ఇంత సర్ప్రైజ్‌గా పిలుస్తున్నారు అని అనుకుంది. కానీ రెస్పాండ్ అవ్వలేదు తనకి అభిషేక్‌కి. కానీ కొంచెం ఏదో కనెక్షన్ ఉంది. ఆ కళ్ళది అర్జున్ యొక్క కళ్ళకి అదే గుర్తు తెచ్చుకుంటుంది. కానీ మళ్ళా పిలిచారనమాట. ఎవరు పిలుస్తున్నారు? నా చుట్టుపక్కల ఎవరు అని ఈమె తల తిప్పకుండా కవర్ చేసుకొని ముందుకి సుమతికి కూడా చెప్తూ వెళ్తుంటే సుమతి కూడా తీసుకొని ఈమె చేయి పట్టుకొని ఎళ్తున్నారనమాట. అది తప్పై ఉండొచ్చు. ఎవరో పిలుస్తున్నారు. ఈమె పేరు మాలిని కాదు సుజాత అని చెప్పి చెప్తుందనమాట సుమతి. త్వరగా నడుస్తూ వెళ్తున్నారు. కానీ ఎనక్కి తిరుగుదాము ఎవరు మళ్ళా అభిషేక్‌ని ఇయన్నీ కొంచెం కన్‌ఫ్యూజను అతనికి ఫేస్ ఏంటి ఇతని ఫేస్, ఈమె ఫేస్ సుజాత గదా! మాలిని కదా! ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ సుమతి ఏంటంటే ఈమె చేయి పట్టుకొని తీసుకొని త్వరగా ఎళ్దాం రా అని చెప్పి క్వార్టర్స్ వైపు ఇద్దరు ప్యాలెస్ వైపు వెళ్తున్నారనమాట. కానీ ఇంకా ఆ స్ట్రీట్ మీద ఆ బజార్‌లో అందరూ ఇంకా ఉన్నారు. కానీ గార్డ్‌లందరూ రోడ్డునంతా క్లియర్ చేస్తూ కొంచెం కంట్రోల్ కూడా చేయాలి కదా! చాలామంది మనుషులొస్తారు కదా! ఇలాంటి స్పెసిఫిక్ ఫేమస్ పీపుల్ కానీ, పాలిటిక్స్ పీపుల్ కానీ, లేకపోతే మినిస్టర్స్ ఇట్లా ఎవరన్నా యోగులు వచ్చినా ఇట్లా కంట్రోల్ చేయటం కూడా కష్టం కదా! ఆ గార్డ్‌లు అయన్నీ కంట్రోల్ చేసి దారిని క్లియర్ చేస్తున్నారనమాట. Once back in our quarters, Sumati sighed in relief. I am so sorry that somebody recognized you, Sujata. Mata will not be pleased. It was my fault for allowing your face covered to slip off. And I am also terribly sorry that we missed Sri Krishna. అది క్వార్టర్స్ దగ్గర నుంచి వచ్చినాక సుమతి కొంచెం రిలీఫ్ వచ్చి ఇంక అప్పుడు ఆమె అప్పటిదాకా కొంచెం టెన్షన్ పడుతుంది. ఏమవుతది? ఏంటి? మళ్ళా ఈళ్ళు ఎవరు? తను ఇట్లా కలుస్తున్నారు ఇట్లా అని. కానీ సారీ చెప్తుందనమాట సుజాత. నిన్నెవరో గుర్తుపట్టారు. మాతకి తెలిస్తే ఇది నా తప్పు. నీ ఫ్లేస్ ఉన్న కవర్ స్లిప్ కిందకి జారిపోయింది. ప్లస్ కాకపోతే ఇంకొక భయం ఏంటి ఇంకొక సారీ చెప్తుంది ఏంటి అంటే కృష్ణుడిని మిస్ అయ్యాము. అదంతా నా వల్లే కదా! అనే భావనతో ఉన్నారనమాట ఇద్దరు. I looked at her still in a daze. No need to be sorry, Sumati. Perhaps it was Arjuna whom Mata wanted me to see. And I think that may have been my brother who recognized me. I cannot be sure. అదే. నువ్వు దాని గురించి ఏమి ఆలోచించొద్దు. వరీ అవేం అవ్వకు. నువ్వు సారీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు సుమతి. ఇది మాత మేబీ శ్రీకృష్ణుని కాదు అర్జున్‌ని చూడాలని అనుకునుంటది. ఇది ఏది జరిగినా నా మంచికే అని అమ్మ అదంటే సుజాత రికగ్నైజ్ అయిందిక్కడ. ఏది జరిగినా మనం మంచికి అనుకుంటాం కదా! అలా అర్జున్‌ని చూడటానికే మేబీ అమ్మ చెప్పుంటది. అది గాక మా బ్రదరు నన్ను గుర్తుపెట్టాడు. హ్మ్. కానీ అతన్ని నేను చూడలేదు. ఐ కెనాట్ బి ష్యూర్ అని చెప్పి చెప్తది. యువర్ బ్రదర్ షీ ఎక్స్‌క్లైమ్డ్. వి థాట్ యూ హాడ్ నో ఫ్యామిలీ. ఈ పర్సనల్ విషయాలు కూడా సుమతితో ఏం మాట్లాడలేదు కాబట్టి సుమతి ఏమంటుంది, "మీ తమ్ముడా? నీకు ఫ్యామిలీ ఏమి లేదన్నావు కదా!" అని అంటుంది. It is a complicated story. He is not my biological brother, and I haven't seen him in over 15 years. So I am not absolutely sure it was him. He would cause me no harm, although I don't really know how he will relate to me now that he back with his Kshatriya family. అదే. ఇదొక పెద్ద స కథ. ఇది అంత ఇదేం కాదు. నాకొక తమ్ముడున్నాడు. నిజము తమ్ముడేం కాదు. అతన్ని చూడక నేను 15 సంవత్సరాలయినది. కానీ ఈ అతనేనా అనేది కూడా కరెక్ట్‌గా నేను చెప్పలేను. అతను నన్ను కలుసుకున్నా కానీ అతనేం హార్మ్ ఏం చేయలేదు. కానీ నేను అతనికి ఏ నాకు అతనికి ఎలాంటి సంబంధం ఉన్నది, ఏంటి అనేది అతను క్షత్రియ ఫ్యామిలీకి సంబంధించింది ఎట్లా ఉన్నది, ఎట్లా మళ్ళా ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు అనేది తెలియట్లేదు అని అంటుందనమాట సుజాతను సుమతితో చెప్తుంది. He may start searching for you if he doesn't believe that you have died. I must inform Mata about this. అదే సుమతి చెప్తుందనమాట. నీ గురించి ఎతుకుతూ ఉంటాడు. అతను గనక నమ్మకపోతే నువ్వు చనిపోయావని.
ఈ విషయం మాతాకి చెప్పాలి నేను అని అంటుంది. ఐ నోడ్ ఇట్ థింకింగ్ దట్ సర్టెన్‌లీ మాతా మస్ట్ ఆల్రెడీ నో యాస్ షీ సీమ్డ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఈవెంట్స్ బిఫోర్ దే ఈవెన్ హ్యాపెండ్. ఇషాన్ had been unhappy the whole time we were outside and now his cries grew more persistent. అది ఏమో తలూపి మాతాకి ఆల్రెడీ సుజాత చెప్తుందనమాట. మాతాకి ఆల్రెడీ తెలుసు. ఈ ఈవెంట్లు ఇయంతా ప్లాన్ చేసింది ఏం జరుగుతది, ముందేం జరుగుతది అంతా అమ్మకి తెలుసు. కానీ ఇషాన్ కొంచెం అంత సంతోషంగా లేడు. ఎందుకంటే మొత్తం బయటే ఉన్నాం కాబట్టి కొంచెం అతను ఏడుస్తూ కొంచెం అంత అన్‌ఈజీ, క్రాంకీనెస్‌గా ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. Poor Ishan, she said. The crowds upset him. It is fast his nap time. Go, put him to sleep. I was glad for an opportunity to be alone. After rocking Ishan and waiting until his eyes had firmly shut, I quietly slipped out and sought refuge in the garden. He was sound sleeper, and I know I would have 2 hours to myself. Sitting on the ground by the lotus pond, I drew up my knees and rested my head on them, recalling Arjuna's face. I never wanted to forget those few seconds when his eyes had met mine. A savory contentment washed over me as I enriched his image in my mind's eye. I am a content, I whispered to the slightly moving water, just to have seen him. My life is now fulfilled. Suddenly, I pulled myself up. What am I saying? Take a hold of yourself, Sujata. But then I thought it is true. Yes, it is true. His glare did something to me. I don't know that, but it awakened something. Again, I chided myself, Sujata, you are the imagining the whole thing. Don't let your imagination run away. As I began to berate myself again, I erupted into laughter, such a joyful laughter that I rolled back on the grass, giggling like a small child. అదే. ఏంటంటే ఇషాన్ కాస్త కొంచెం చిరాకుగా, కాస్త క్రాంకీగా ఉన్నాడు కదా! ఇషాను చెప్పి ఉన్నాడు కదా! ఇషాను కొంచెం ఆ జనాల్లోకెళ్ళేసరికి కాస్త అప్‌సెట్‌గా కొంచెం బాలేదు. చిరాకుగా ఉన్నాడు. అతని న్యాప్ టైమ్ కాబట్టి ఎళ్లి పడుకోబెడదాంలే అని అనుకోని పడుకోబెట్టింది. అతని న్యాప్ టైమ్ కూడా ఆల్రెడీ దాటిపోయింది. అందుకని నిద్రపుచ్చాలనుకుంది. ఇదే ఆపర్చునిటీ నేను ఒక్కదాన్నే ఉండి ఆహ్, ఏం జరుగుతుందో అని ఆలోచించుకోవడానికి ఇషాన్‌ని ఊపుతూ నిద్రపోయాడన్నమాట. ఫైనల్లీ నిద్రపోయినాక ఈమె గార్డెన్‌లోకొచ్చి ఎందుకంటే ఇషాన్ కొంచెం సౌండ్ చేస్తూ ఉంటారు గదా! కొంచెం ఈమె ఒక్కటి అలోన్‌గా ఉండాలనుకోని గార్డెన్‌లోకి దగ్గరికొచ్చి 2 అవర్స్ పడతదనమాట ఇషాన్ లేచేసరికి. ఆ గ్రౌండ్ మీద కూర్చొని ఆ పాండ్ దగ్గర కాళ్ళు ఇవన్నీ మోకాళ్ళు ఇయన్నీ రెస్ట్ చేసుకొని హ్యాపీగా తల అన్నీ చాలా కూల్‌గా, ఫ్రీగా వదిలేసి ఆహ్, అదే అర్జున ఫేస్‌ని గుర్తు తెచ్చుకుంటుందనమాట. ఏంటి ఈ ఫ్యూ సెకండ్స్ అతని కళ్ళు మీట్ అయ్యి కలవగానే సంథింగ్ ఏదో ఉన్నది. ఏంటి ఇమాజినేషను నా మైండ్‌లో ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటుంది. తనలో తను మాట్లాడుకుంటూ ఆ వాటర్ ముందెళ్తుంది. ఇయన్నీ చూస్తుందనమాట. ఏంటి నాకు అదొక అసలు నా లైఫ్‌లో అదొక ఏదో కాస్త సాటిస్ఫై అయింది. ఏదో ఫుల్‌ఫిల్ అయింది నాకు సంతోషంగా అని ముందుకెళ్తూ ఆమెలో మాట్లాడుకుంటుంది. సుజాత నువ్వు కాస్త ఆగు. ఏమి లేదు. ఇది నిజమేనా? అసలు నిజం జరుగుతుందా? అని ఆమెలో ఆమె అనుకుంటుంది. కానీ కొంతసేపు అయినాక ఆమె కొంచెం గుర్తు తెచ్చుకొని ఈ చుట్టుపక్కల ఉన్న నేల మీద గార్డెన్ దగ్గర పాండ్ దగ్గర పడుకుంది కదా! ఒక చిన్న పిల్ల బిహేవియర్ లాగా నవ్వుతూ ఆ! అదే పని ఆమెకు గుర్తుకొస్తుంది. కొంచెం గుర్తు తెచ్చుకుంటూ పదే ఆమె కాస్త బ్రెత్ ఏం జరుగుతుంది అని నవ్వుతూ చిన్న పిల్లలాగా అటు ఇటు దొర్లుతూ గ్రాస్ దగ్గర కాస్త పెద్దగా నవ్వటం చిన్న పిల్లలు నవ్వుతూ ఉంటారు కదా! పెద్దగా అట్లా నవ్వుతూ ఉందన్నమాట. వెనక్కి ముందుకి దొర్లాడుతూ ఆ గ్రాస్ మీద అదే ఏదో సమ్ కనెక్షన్ ఉంది. ఈ అర్జున్‌ని చూడగానే అనే భావనలో ఉందన్నమాట. చూద్దాం మాస్టర్స్ ఏం జరుగుతదో నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో. This is the first time in the years that you have been here that I have seen you laugh so joyously, Sujata. I am glad. అదే సుమతి చెప్తుందనమాట. ఇది ఇన్నాళ్ళ నుంచి నేను నిన్ను నీ మొహంలో చాలా ఆనందంగా ఉన్నావు.
ఎందుకు అని చెప్పి సుజాత అనుకుంటుందనమాట. సుజాత నేనిప్పుడే చూసాను నిన్ను అని చెప్తుంది సుమతి. Startled, I looked up and saw Mata standing but a few steps away, a broad smile adorning her face. Mata, I exclaimed, quickly rising to my feet and brushing off my clothing. Folding my hands and looking down, I sought to explain, Mata, I don't know what has come over me. I tried to assume a more serious expression, but I could not hide the joy that seemed to burst from every cell of my body. I really don't understand, Mata. అదే. ఇలా పొల్లాడుతూ ఇట్లా సుజాత ఇట్లా అంతా అనుకుంటుంది గదా! చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి అని అలా అనుకుంటుంది. అనుకున్నప్పుడు చూసిందనమాట. మాత కొన్ని అడుగులు దూరంగా ఉంది. ఆమె నవ్వుతూ మంచిగా ఫేస్ చాలా ఆనందంగా ఉన్నది. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావంటే ఈమె కాళ్ళ వైపు చూస్తూ బట్టలు అన్నీ వాష్ చేసుకుంటూ ఉందనమాట. చేతులు కట్టుకొని కిందకి చూస్తూ నించొనుందనమాట. అప్పుడే చెప్తుందనమాట మాతకి నేను ఎట్లా ఎళ్ళాను, ఏంటి నాకు పర్సన్ అర్జున్‌ని చూడగానే ఎక్స్‌ప్రెషన్ వేరుగా వచ్చింది. ఎంత చాలా ఆనందంగా ఉంది. నా బాడీలో ఉన్న ఎవ్రీ పార్ట్ నాకు బాగా రెస్పాండ్ అవుతూ మంచిగా హ్యాపీగా ఉన్నది. అంటే నాకెందుకో అర్థం గావట్లేదు మాత ఏంటి అని అనుకుంటుందనమాట. It was Arjuna. I wanted you to see, Sujata. I knew Krishna would be gone by the time you arrived, she said, sitting herself on a large boulder next to the lotus pond. I sat down on the ground in front of her and touched her feet with my forehead. Placing her hands on my shoulders and raising them, she said, there is no formality between us. We are all here to serve one another. You had to close down your heart, thinking there was no more love left in you, and I needed to find a way to crack it open. Even the presence of Krishna here has not been able to do it. You have shied away from him. She was quiet for a few moments and then added, Krishna's light is like a million suns, far too bright for most. Arjuna is the moon, humbly reflecting Krishna's light, far easier to gaze upon. I am glad that you have had a glimpse of my beloved Arjuna. He can open that wounded heart of yours. అదే. 'అర్జున'ని చూసావు కదా! చూడాలా మళ్ళా 'అర్జున్‌ని ఐ వాంటెడ్ యూ టు సీ అర్జున' అదే ఆ అమ్మ మాత చెప్తుందనమాట. "తాత నువ్వు 'అర్జున'ని చూడాలనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళే టయానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు" అని మా మాత కూడా అక్కడ పక్కన కూర్చొని ఆ పాండ్ దగ్గర అలా ఉంటే సుజాత ఎళ్లి ఆ గ్రౌండ్ ఆమె దగ్గరికెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద ఫోర్ హెడ్ పెట్టి చెప్తుందనమాట. అంటే ఈ ఫార్మాలిటీస్ ఇవన్నీ నాకేమి అక్కర్లేదు. మనంతా ఒక్కటే. నేను సర్వ్ చేయటానికొచ్చాను, చూడటానికొచ్చాను అని మాతో చెప్తుంది. ఇంకప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఎంత ప్రేమ ఉన్నది ఒకళ్ళది తెలుస్తది. ఆమె ఏమంటదంటే కృష్ణని నువ్వు చూడకపోయినా పర్లేదు. దే హాస్ నాట్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. నువ్వు ఇప్పుడు కూడా అప్పుడు కూడా మిస్ అయ్యావు. మన క్వార్టర్స్‌లో పెట్టినప్పుడు అక్కడ మిస్ అయ్యావు. కానీ ఏదైతే ఫ్యూచర్స్ కృష్ణలో ఉన్న రిఫ్లెక్షనే అర్జునలో గూడా ఉంటది. కృష్ణుడు ఒక ఆహ్, మిలియన్స్ సన్ కల వెలుగు ఉంటది. అట్లానే నువ్వు చూసా అర్జున్ కూడా మూన్ అన్నమాట. చంద్రుడు లాంటోడు. సన్ ఎట్లానో చంద్రుడు లాంటోడు. రిఫ్లెక్షన్ కృష్ణాస్ ఒక రిఫ్లెక్షనే లైటు అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కృష్ణుడిని అదే అర్జున్‌ని అతన్ని చూసి నువ్వు అతని పార్ట్ అతను నీకు మంచిగా ఓపెన్ చేసి నీ లోపలున్న బాధలన్నీ ఆహ్, తీసేస్తాడు అనే భావనతో చెప్తుందనమాట. మాస్టర్స్ ఎవరన్నా యాడ్ చేస్తారా? He was quiet and I did not respond right away. Finally, I replied, I don't understand, Mata, but it is enough that you have said it. I will walk in any direction that you set for me. అదే కొంతసేపు కామ్‌గా ఉన్నది. తర్వాత ఏమి రెస్పాండ్ అవ్వలేదనమాట. తర్వాత రిప్లై చేసి, "అమ్మ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు.
కానీ నువ్వేది హ్మ్, నువ్వేది చేయమంటే అది నేను చేస్తాను. అదే డైరెక్షన్‌లో నేను ముందుకెళ్తాను. నాకు తెలుసు నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి చెప్తుందనమాట సుజాత మాటతో. She smiled. It is a good that you have released your husband so that he can continue on with his journey. Your mind can focus elsewhere now. My thoughts were still on Arjuna and his eyes, and so I just nodded. Then she said, "Ask, what questions do you have?" అదే. నవ్వుతూ మాతో చెప్పిందనమాట. ఇంక అడగ మీ హస్బెండ్‌ని వదిలేసావు. అదే అంటే మర్చిపోయావు. వదిలేయటం కాదు. మీ హస్బెండ్ గురించి మర్చిపోయావు. ఇంక ఈ జర్నీలో ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ముందుకెళ్తూ ఉండు. ఫోకస్ చెయి. ఇప్పుడున్న జరిగేదానికి ఇక్కడ అని చెప్తుందనమాట. కానీ సుజాత చెప్తుంది. నాకింకా కొన్ని క్వెషన్స్ ఉన్నవి. అర్జును కళ్ళు చూసినాక అని తల ఊపిందనమాట. ఏమున్నది చెప్పు అని చెప్పి అడుగుతుందనమాట మాత. ఐ రిప్లైడ్ స్లోలీ, మాత, Arjuna is a Kshatriya, a warrior, one of the greatest in the world, they say, and I heard that Sri Krishna is so very fond of him. But I wanted to ask what had to do with me, why I was so attracted, but I stopped before going any further. అదే. ఏమో కొంచెం చిన్నంగా అడుగుతుందనమాట. మాత అర్జున క్షత్రియ కదా! యుద్ధము ఇట్లా ఎందుకు ఆహ్, ప్రపంచ యుద్ధం కూడా చేశాడు. అది శ్రీకృష్ణుడు కూడా అతనికి చెప్పి భగవద్గీతలో కూడా చెప్తాడు కదా! ఆ యుద్ధం చేయనన్నా గాని అందరూ తెలిసినోళ్ళు నేను పెరిగానని కూడా తెలుసు మనకి. కానీ అలాంటియన్నీ చెప్తాడు కదా! కానీ ఇన్ని చేసినా కానీ నాకెందుకో నేను 'అర్జున' చూడగానే చాలా అట్రాక్ట్ అయ్యి, అతను ఎళ్తున్నట్టు నా కళ్ళ ముందు చేస్తున్నట్టు నేను ఆపుకోలేకపోతున్నాను. అలా థింకింగ్ అట్లానే ఉంది. నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉన్నది అని అడుగుతున్నాను. వుడ్ కృష్ణ టేక్ సచ్ అన్ ఇంట్రెస్ట్ ఇఫ్ వర్ జస్ట్ ఎ వారియర్? She asked quietly. I looked at her confused. They were warriors for the physical battlefield and warriors for the spiritual one. Arjuna is both, and that is very rare. Krishna is preparing him for the unseen battle, the one that lies within. One must develop extraordinary willpower and utter detachment to succeed in that endeavor. He is cultivating an indomitable will. This is the training Krishna is giving him so that he can rise into his potential and be an example for others. అది. కృష్ణ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ యుద్ధాన్ని వారియర్ యుద్ధం గురించి అని అడిగిందనమాట. ఎందుకు అని చిన్నంగా అడుగుతుంది క్వైట్‌లీగా. ఆమె కొంచెం కన్‌ఫ్యూజన్ కూడా అయ్యాను అని కూడా చెప్తుంది. ఈ యుద్ధము ఎందుకు ఫిజికల్‌గా చేయాల్సొస్తుంది అంటే, కాదు ఫిజికల్‌గా చేయట్లేదు. ఈ యుద్ధము స్పిరిచువాలిటీ లోపల ఉన్నది. అది ఇది వరకు చేస్తున్నారు. అర్జును రేరు. కానీ కృష్ణ ఎట్లా చేయాలి, ఏంటి అనేది అర్జునునికి ఉండి ట్రైనింగ్ ఇచ్చి చెప్తున్నాడు. అతని యొక్క శక్తుల్ని గుర్తించి ఇలాంటియన్నీ ఎట్లా యుద్ధంలో గెలవగలవు, యుద్ధంలో నువ్వు శత్రువుకి సంబంధించినోడు కాబట్టి, నువ్వు ఎంత పెరిగినా, ఎంత అయినోళ్ళైనా కానీ, అందరూ తెలిసినోళ్ళైనా నువ్వు చెయ్యాలి. నీ ధర్మం ప్రకారం నువ్వు చెయ్యాలి. నువ్వు యుద్ధం చేయకపోయినా అర్జునుడు యుద్ధం చేయకపోయినా, నువ్వు ఓడిపోవాలన్నా, విధంగా జరగాల్సినయి జరుగుతది. నువ్వు చెయ్యాలి అని మనకి భగవద్గీత గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అందుకని జెప్పి అతన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకో. అందుకనే ట్రైనింగ్ ఇస్తున్నాడు కృష్ణుడు అర్జున్‌కి అని చెప్పి చెప్తుందనమాట. ఆఫ్టర్ ఎ ఫ్యూ మొమెంట్స్ షీ చేంజ్డ్ ద సబ్జెక్ట్. ఐ హియర్ ఫ్రమ్ సుమతి. కొన్ని నిమిషాలయినాక వీళ్ళు మాట్లాడుకునే మాటే పూర్తిగా మార్చేసి సుమతి దగ్గర నుంచి వింటుందనమాట. దట్ యూ ఆర్ వాషింగ్ ద క్లోత్స్ అండ్ డూయింగ్ ద క్లీనింగ్ ఫర్ సమ్ ఆఫ్ ద వుమన్ హియర్. సుమతి నువ్వు ఇక్కడ బట్టలు ఉతుకుతూ వేరే వాళ్ళకి కూడా క్లీన్ చేస్తున్నావు గదా! ఒక వుమన్‌కి అని చెప్పి అడుగుతుంది. ఐ వాంట్ టు బి యూజ్‌ఫుల్ మాత. ద క్షత్రియ వుమన్ ఆర్ నాట్ యూజ్డ్ టు టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ నీడ్స్. ఐ రిప్లైడ్ హోపింగ్ ఐ హాడ్ నాట్ డన్ ఎనీథింగ్ ఎమిస్. నేనందరికీ ఉపయోగపడాలి. అందుకని క్షత్రియ వుమన్ వాళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి వాళ్ళ సొంత పనులు. అందుకని నేను ఐ హాడ్ నాట్ డన్ ఎనిథింగ్ అంటే నేనేమి చేయలేదు అని ఈమె సమాధానం చెప్తుందనమాట. We have no Kshatriyas here, no Brahmins, no Vaishyas, and no Shudras.
I make that quite clear to all who enter the doors, and I offer a refugee to everyone who will accept this simple condition. Her voice was firm. You are not here to be their servant, Sujata. You have a great talent and creativity, and that is what you can offer to this woman. Help them again appreciate for dance, music, and other arts. That is a better way for you to serve them and to serve Dwaraka. అదే. ఇక్కడేమి క్యాస్ట్‌లు ఇట్లా వీళ్ళు లేరు. క్షాత్రియాసు, బ్రాహ్మిన్స్, వైశ్యాసు, శూద్రాస్ ఏం లేదు. ఎవ్వరైతే దీన్ని క్వార్టర్స్‌లోకొచ్చారో అందరూ సమానమే. ఈళ్ళందరూ ఇబ్బంది వచ్చి ఇదంతా సింపుల్ లైఫ్ కొరకు అందరం ఉంటున్నాము అని ఆమె చెప్పి, "నువ్వేమి సర్వెంట్ ఏం కాదు. నీకు చాలా టాలెంట్ ఉన్నది. ఆమెకి నువ్వు ఆ టాలెంట్‌ని ఏంటో, నీ క్రియేటివిటీ ఏంటో నువ్వు కొంచెం చేసి చూపిచ్చి కొంచెం హెల్ప్ చెయ్యి. నీ డాన్స్ గురించి, మ్యూజిక్, అదర్ ఆర్ట్స్‌ని కూడా బాగా ఎంకరేజ్ చెయ్యి అందరికి" అని చెప్పి ద్వారకాలో ఉన్నోళ్ళు కూడా నిన్ను మంచిగా చూస్తారు. ఇది బెటర్ మంచి పని అని చెప్తుందనమాట. When they live here, they will have gained something important that can add richness to their lives. I will speak with Sumati about this, and in private, I want you to soon to begin teaching dance to your son. One day he will be known throughout the region, outshining even his father. She got up to leave, and I rose quickly to offer pranama. Hesitating for a moment, she cast a lingering smile at me and said quietly, "Keep close the memory of what you experienced today. In time, the purpose will reveal itself." After uttering those mysterious words, she turned and walked away, leaving me to reflect on them. అదే. ఏం చెప్తుందంటే మాత నిన్నందరూ సర్వ్ చేస్తారు ఈ ద్వారకాలో గుర్తిస్తారు అని చెప్పేసి ఎళ్దామని అనుకుంటుంది. అంతలోకి కొంచెం ఆమె ఒక ఆమె లైఫ్ గురించి ఇదంతా కొంచెం డిస్కస్ చేస్తుంటే సుమతి చెప్తుందనమాట. ఏమని? "ఒకరోజు ప్రైవేట్‌గా నువ్వు ఒక డాన్స్ టీచ్ చెయ్యి మీ కొడుకుకి. అప్పుడు ఎట్లా ఈ రీజియన్‌లో ఎట్లా పెరగాలి, వాళ్ళ నాన్న గురించి కూడా తెలుస్తది. కానీ ఇయన్నీ ఆహ్, మర్చిపోయి నువ్వు త్వరగా అనగానే నమస్కారించి ఎళ్ళిపోయిందనమాట. ఆ మొమెంట్ నుంచి. కానీ కొంచెం స్మైల్ ఇచ్చి పక్కకి ఎళ్ళిపోయింది. కామ్‌గా ఉందనమాట. ఈ మెమరీ ఇయన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నదమ కానీ ఇక్కడ జరిగిందంతా ఎప్పుడు ఇంకా నువ్వు ఆహ్ ఎవరికీ చెప్పకు, రివీల్ చేయకు. ఇయన్నీ కొంచెం మిస్టరీ రూపాన జరుగుతుందని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోయిందనమాట. అంతా రిఫ్లెక్ట్ లాగా వస్తది అని కూడా చెప్తుంది. A few days later, Sumati came to see me, saying that I could take care of my own needs and those of Ishan, but I was not to perform any menial task for the other woman. Clearly, Mata had spoken to her. She now wanted to offer the woman classes in the various arts, not only dance, and she wanted my assistant with this. Knowing that this was Mata's wish, I was glad to comply, although I would have been just as happy continuing on as before, where I could remain less noticed. కొన్ని రోజులైనాక సుమతి వచ్చిందనమాట చూడటానికొచ్చి. టేక్ కేర్ చేస్తది. ఆమె పని ఆమె చేసుకుంటది. ఇషాన్ పని ఇషానే చేసుకుంటాడు. నా సొంత చేసుకోవాల్సిన పనులు గూడా చేసుకుంటాను. ఇయన్నీ ఏమి అక్కర్లేదు. వేరే వుమెన్‌కి కూడా ఈ పని, ఆ పని టాస్క్‌లేమి లేవు అని అనుకుందనమాట. కానీ అప్పుడు అమ్మ మాత చెప్పింది క్లియర్‌గా కదా! నువ్వు వేరే వుమెన్స్‌కి డిఫరెంట్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ ఇవ్వు. డాన్సే కాదు ఏదైనా సరే ఆర్ట్, మ్యూజిక్ ఏదైనా ఇవ్వు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇది మాతాస్ ఒక కోరిక. అది నువ్వు ఇట్లా సంతోషంగా ఉంటది. నీకు కూడా హ్యాపీగా ఉంటది. నువ్వు ఇదేమన్నా నోటీస్ చేయగలిగి గుర్తు తెచ్చుకొని చేస్తే క్లాసెస్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అన్నట్టుగా చెప్తుండే. Aside from some brief conversations, I had not had much interaction with the other women who stayed there. Most left after a few weeks. They were just passing to until other accommodations could be made for them.
since I was one of the few women who had no place to go. I had been regarded by some as being there to serve them. I did not mind this, although I, m- I minded having nobody but Amba to confide in. She came to visit as often as she could, but sometimes weeks would go by without me seeing her, and I would retreat into my private world and one consistent of me and Ishan. Now Mata was encouraging me to emerge from that world, and after my brief excursion out of the palace and then our conversation in the garden, I felt protected even as I began to be more visible. అదే. యాహ్! ఇంకేమంటుందంటే, ఈ నమ్మకాలు ఇవన్నీ మనం మాట్లాడుకున్న దాని మీద కొంచెం నమ్మకంగా ఉండి, ముందుకు కొంచెం ఎళ్లి అతను మనకి తో పాటు కలిసి చేయటము. కొన్ని వారాలు అయిపోయినాక ఆహ్, ఈ అకామిడేషన్స్ ఇవన్నీ అన్నీ అరేంజ్ చేశారు మనకి. ఇంకా వాళ్ళకి ఇంకొక ప్లేస్ ఏం లేదు. ఎవరైతే ఈ బాధలు ఇలాంటివి వచ్చినోళ్ళందరూ ఉంటారు కదా! ఆళ్ళందరికీ సర్వ్ చేయటమే కదా ఇక్కడ. అది కాక నువ్వు అంబ చెప్పింది కూడా నమ్మి నీకు అంటూ కొన్ని వారాలు అలా కొంచెం పాస్ అయిపోయిన తర్వాత నువ్వు ఈ ప్రపంచంలోకి వెళ్ళాలి అని నీ మంచి కోసమే చెప్పింది. నీకు నీ విషయానికి మంచి గుర్తింపు ఇట్లా వస్తది. నిన్ను ఎంకరేజ్ చేస్తుంది అమ్మ నీకు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ప్యాలెస్ బయటికెళ్ళి చూసి తర్వాత జరిగింది. ఏం జరిగిందని గార్డెన్‌లో నువ్వు మాట్లాడుకొని అమ్మతో చెప్పడము. ఏ విధంగా నువ్వు బానే నీకేమి అవ్వలేదు కదా! బానే ప్రొటెక్ట్ అయ్యావు కదా! ఇంకా కొంచెం ముందు ముందు ఆలోచిస్తే ఇంకా మంచిగా బాగా ఉంటది. బాగా గుర్తు తెచ్చుకోగలవని గూడా చెప్తుంది. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేస్తారా ఇంకా?